మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాజీ శాసనసభ్యులు మధ్య మల్లికార్జున గారికి, అలాగే వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి కార్యక్రమాన్ని, అలాగే కొణిజేటి రోసయ్య గారి జయంతి కార్యక్రమాన్ని, వంగవీటి మోహన్ రంగా గారి జయంతి కార్యక్రమాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఆనాడు అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వాళ్ళపై పోరాడి, మన స్వతంత్రం కోసం పోరాడి, ఆ రోజు వారు స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వతంత్రం మా జన్మ హక్కని ఆ రోజు అల్లూరి సీతారామరాజు గారు ఆ బ్రిటిష్ వారి మీద పోరాడి ప్రాణాలు అర్పించారు. వారు ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడినటువంటి పోరాటం అనేక మంది అల్లూరి సీతారామరాజు గారు లాంటి వారి త్యాగ ఫలితమే తర్వాత మనకి స్వతంత్రం రావడం జరిగింది. ఈరోజు స్వతంత్రం వచ్చింది, ఈరోజు దేశం అభివృద్ధి చెందింది, కొంతవరకు అభివృద్ధి చెందింది అంటే దానికి కారణం ఆ రోజు అల్లూరి సీతారామరాజు లాంటి మహానుభావులు ఎంతో మంది పోరాటం చేశారు మన స్వతంత్రం కోసం. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు గారు మన తెలుగు గడ్డ మీద వారు పోరాటం చేసి స్వతంత్రం కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించారు. అలాంటి వారి సేవల్ని మనం గుర్తించుకోవాలని స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు గారికి మరి జయజయలు పలుకుతూ వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అల్లూరి సీతారామరాజు గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని, మన రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు గారి నాయకత్వంలో అందరూ అహర్నిశలు కష్టపడాలని అందరికీ పిలిపిస్తూ అల్లూరి సీతారామరాజు గారికి మరి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అల్లూరి సీతారామరాజు అభిమానులకి, ప్రజలకి ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే కొణిజేటి రోసయ్య గారు ప్రజా జీవితంలో అనేక మంది పేదవాళ్ళకి సహాయం చేస్తున్నారు. అలాగే అనేక మంత్రి పదవులు చేసి, ముఖ్యమంత్రి చేసి, గవర్నర్గా చేసి వారు విశేషమైనటువంటి సేవలు అందించారు మన రాష్ట్రానికి. అలాగే తమిళనాడు రాష్ట్రానికి కూడా వారు గవర్నర్గా చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క జయంతి ఈరోజు కావడం, మరి రోసయ్య గారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి వారి శుభాకాంక్షలు, జయంతి శుభాకాంక్షలు. అలాగే వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు మన పార్టీ కార్యాలయం చేయడం జరిగింది. పేదల పెన్నిధిగా అనేక ప్రజా సమస్యల మీద ఆయన పోరాడారు వంగవీటి మోహన్ రంగా గారు. అలాంటి వ్యక్తికి కూడా మనం ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. వంగవీటి మోహన్ రంగా గారికి కూడా వారి అభిమానులకి అందరికీ వంగవీటి మోహన్ రంగా గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఆఫీసులో ఈ రోజున ముగ్గురు మహానుభావుల జయంతి వేడుకల్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇందులో మొదటిగా అల్లూరి సీతారామరాజు గురించి మనందరికీ తెలుసు. స్వాతంత్ర సమరయోధులు, నాలుగు బ్రిటిష్ పాలకులకి ఎదురొప్పి అమరుడైనటువంటి గొప్ప నాయకుడు, స్ఫూర్తి ప్రదాత. ఆయన సదా స్మరించుకున్నామని సందర్భంగా తెలియజేస్తున్నా. రెండో వ్యక్తి కొణిజేటి రోసయ్య గారు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఆయన మనకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఈ పార్లమెంటు సభ్యుడిగా ఈ నర్సాపేట నుంచి ఆయన పోటీ చేసి గెలుపొంది మనందరికీ సుప్రసిద్ధులైనటువంటి వ్యక్తి. 14 సార్లు ఆర్థిక మంత్రిగా ఈ ఉమ్మడి రాష్ట్రంలో మరి ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా పనిచేసినటువంటి అపార అనుభవం ఉన్నటువంటి గొప్ప నాయకుడు రోసయ్య గారు. అదేవిధంగా రంగా గారు నిత్యం ప్రజల కోసం, పేద ప్రజల కోసం అలుపెరగిన పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు రంగా గారు. ఈ ముగ్గురు కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలని సందర్భంగా తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా అన్ని కార్యక్రమాలు అనుకున్న విధంగా ముందుకు తీసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నాయకత్వాన్ని బలపరుస్తూ